ప్రవక్త్రిణి సోదృశ్య నఖశ్రేణి నిరూపకారిణి మాంత్రిక సామ్రాజ్య ఆర్చానంద స్వరూపిణి రక్షమాం రక్షమాం రక్షమాం. ఖడ్గమృగ దంతాలతో నిర్మితమైన దయ్యాల కోట చుట్టూ జాగ్రత్తగా భద్రంగా కావలి కాస్తున్నావు కదా? రక్షమాం రక్షమాం.
కొండ పక్షులను చంపి ఆ నెత్తరులో 1000 సార్లు స్నానం చేశాను. నాకిక చావు లేదు కదా. పకీరుకిక చావు లేదు. నా ప్రాణాలున్న చులుకను 7 సముద్రాల గడ్డ వైపునున్న జీవగడ్డలో మృగాలు కత్తులు వేసే కేకారణ్యంలో మాయా మందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. పకీరు యొక్క అమరుడు అమరుడైపోయాడు. పంచభూతాలు సైతం పకీరు చేతిలోని ఈ మంత్రాల ఎముకకు లోబడి పకీరు చెప్పినట్లు నాట్యం చెయ్యాలి. సేవకులు రారాజుల్ని కొల్లగొట్టి తెచ్చిన వజ్ర వైడూర్యాది నవరత్నాలు, వెండి బంగారు ధన ధాన్యాలు పాతాళ గృహంలో రాతి మందిరంలో జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టి ఉంచావు కదే. కానీ ఒక మనవి, కాలము ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మృత్యువు మృత్యువు మృత్యువును ఒక కంట కనిపెట్టడం మంచిది. మృత్యువట మృత్యువు, ఇంకా ఎక్కడి మృత్యువు? అది నాకు మృత్యువై నా ఎదుట నృత్యం చేయాలి. ఏమంటావు? పలుక పలుక పలుక. దారికి రా. మోకరించి చేతులు జోడించి నా ఆజ్ఞలకు చెత్తం చెత్తం అంటూ పడి ఉండు. లేదా లోకాలన్నీ పట్టబగలే చీకటిలో అలుముకొని పోగలు కమ్ముకొని కమిలిపోతాయి. ఆగ్ని జ్వాలలు నాలుకలు దాచుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపటం చేస్తాను. హిమాలయ పర్వతం ప్రార్థనైపోతుంది. హోర్ 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 అంటూ సప్త సముద్రాలు ఈ భూప్రపంచాన్ని
ప్రపంచాన్ని మృంగివేస్తాయి. ఏమంటావు? పలుకు పలుకు పలుకవే. భయపడిపోయింది శక్తి, భయపడిపోయింది. ఫకీరు అట్టాటహాసాలకు భూగోళం ధరిల్లింది. కాల కాదమ్మని భోనాంతరాళాలు గుండె ప్రేమ గర్జిస్తూ శ్మశానంలోని కొరివి దెయ్యాలు దిక్కు తోచగా ఆహాకారాలు చేస్తూ పరుగులెడుతున్నాయి. నాకు మృత్యువా? ఆ మృత్యువునకు కూడా మృత్యువు కల్పించగలను. ఎంతటి మృత్యువైనా నా ఎదుట నృత్యం చేయవలసినదే. ఫకీరక ఎదురు లేదు. ఫకీర శక్తిక ఫైసలా. అజరామర సాధనకై వేల సంవత్సరాలు భూత ప్రేత పిచాచాల మధ్య గడిపాను. వాటికి ఇంకా విశ్రాంతి కల్పిస్తాను. చాకిని ఠాకిని పిచాచి రాళ్ళు రప్పలను వశం చేస్తాను. ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ టక్కుటమారాది విద్య మా భారం చేసుకున్నాం. సర్వశక్తులు మా ఆధీనం. చాకిని నీకేం కావాలి? నీకు రగదం కావాలా? కావాలి. అగ్నిముఖ పర్వతాలలో మాడిన మోడుల చీలికల మధ్య ఒక ఎర్రటి మడుగు. ఆ మడుగు మధ్య భాగాన నల్లటి జారుడు బండ. ఆ బండ కింద కొన్ని చీడ పురుగులు. అవే అవే రాజ్యకాంక్ష కలిగిన రాజుల ప్రాణ ఆ వేడి నెత్తులతో మీ దాహం తీర్చుకోండి. పోండి పోండి పోండి. నీకేం కావాలి? వేడి మాంసం కావాలా? కావాలి. ఆజ్ఞ. మత్తగజ ఖడ్గమృగ దంతాలతో నిర్మితమైన మన దెయ్యాల కోట చుట్టూ రాతి ప్రతిమలై పడి ఉన్న ఆ ధన మదాంధుల పేకలు తెగవేసి మా డాకినీకి వేడి మాంసం తినిపించు. పో పో పో. సర్వశక్తులు సాధించాం. శ్వేతముఖి, జ్వాలాముఖి, చండి, ప్రచండి, మారి మహమ్మారులు మా ఆధీనం చేసుకున్నాం. ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తాను. ప్రపంచంలోనున్న సుందరీమణులందరినీ ఒక్కొక్కరిగా అనుభవిస్తాను. ఇంకా జీవితమంతా మదిర మగువ సరస సల్లాపాలలో తేలిపోవలసినదే. ఖుషీ చేయవలసినదే. సంగో పానీయం. సాంగో
ఊగిపోయేలా నీ బాహువులు సెలయేటి తరంగాల యొక్క దల్లిపోయేలా నీ పాద మంజీర నాదాల ఘలం ఘలలు నా మెదడుకు మొత్తెక్కించేలా ఖుషీ చాయవే బుల్బుల్ ఖుషీ చాయవే ఓ సత్తా సుభానల్లా ఓ సత్తా మషానల్లా ఓ సత్తా సుభానల్లా ఓ సత్తా మషానల్లా నా వయసు నా చుట్టూ తరానల ఈ పిల్ల రసగుల్లా ఈ పిల్ల రసగుల్లా అందమంతా ఆని ముత్యం చందమంతా చెరతారు పరువం అందమంతా ఆని ముత్యం చందమంతా చెరతారు పరువం పగలు చూస్తే ఆ వజ్రాల నగ పగలు చూస్తే ఆ వజ్రాల వయసు నా సొగసు నీదేను ఈ పిల్ల రసగుల్లా ఈ పిల్ల రసగుల్లా ఓ సత్తా సుభానల్లా ఓ సత్తా మషానల్లా ఓ సత్తా సుభానల్లా ఓ సత్తా మషానల్లా నా వయసు నా చుట్టూ తరానల ఈ నిన్ను చూసా కన్ను వేసా అందమంతా నీ సొంతం చేసా నిన్ను చూసా కన్ను వేసా అందమంతా నీ సొంతం చేసా పగలు చూస్తే ఆ వజ్రాల నగలు పగలు చూస్తే ఆ వజ్రాల నా వయసు నా సొగసు నీదేను ఈ పిల్ల ఓ సత్తా సుభానల్లా ఓ సత్తా మషానల్లా ఓ సత్తా ఓ సత్తా మషానల్లా నా వయసు నా తరానల హలో 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 నేనే నేనే అందాల రాణి నేనే సౌందర్య సీమ నేనే 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 అందాల సౌందర్య సీమ నేనే 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 అందాల రాణి నేనే సౌందర్య సీమ నేనే నాతో పోటీ చేయగలిగిన నారీ మణులు లేరే ఏ నారీ మణులు లేరే నారీ మణులు లేరే ఏ నారీ మణులు
ఫకీర్ నిన్నే పలుకవా ఫకీర్ పిలిచింది అందాల వాల నిన్ను వలచింది మందారమాల ఫకీర్ పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందారమాల పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందారమాల ఏ రా 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 రాజా అందాలే అందుకోరా రా 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 రాజా అందాలే అందుకోరా ఫకీర్ నిన్నే పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందారమాల జాబిలి లేని కలువను నేను కౌగిలి లేని కలనెను జాబిలి లేని కలువను నేను కౌగిలి లేని కన్నెను నేను కలలో నిన్నే కనుగొన్నాను కలలో నిన్నే కనుగొన్నాను ఏ రాజా అందాలే అందుకోరా రాజా అందాలే అందుకోరా పాదషా వారు ఈరోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును. ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు నీకు పులుసు? ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవిలాడుతున్నావు నాకు తెలుసులే. సంగు ఆ నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకైనా తరం కాదు, తెలుసునా? ఆహా అంత రహస్యమా? అక్షరాల ఈ సంగుకు తెలియని రహస్యమా? ఆ, నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. ఓ నువ్వేం స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ రంభవ ఓర్వశివ తిలోత్తమలే. ఏ వాళ్ళు నాకంటే అందగత్తెలా నాకంటే పొడి చేస్తారేంటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం ఏం కార్యక్రమం? రోజు ఉండే గానా భజన ఏమిటది? నాట్యం. ఫకీర్ అంటే నేను నీ నాట్యం కోసం దొంగిలిపోబడ్డ కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంగ, ఈ బొమ్మకు రంగు కూడా చాలా వరకు మాసిపోయింది. ఇక ఈ బొమ్మతో అట్టెకాలం ఆడుకోలేనేమో. ఫకీర్ నువ్వు మానవుడవా రాక్షసుడవా? నేను మానవుడనో లేక రాక్షసుడను? ఎవరనుకుని ఎంతకాలం నాతో కాపురం వెలిగించావు? చూడు నా మాయా మందిరాన్ని చూడు. నేనొక మానవ రూప రాక్షసుణ్ణి, కానీ నీ నాట్యం మాయల మారి నీ బ్రతుకొక నాట్యం ఒకటి నాటకం ఒకటి. చచ్చిన వాడిలా బూడిదలో పడిదొరలక నాట్యం అంట నాట్యం. ఇన్ని జనాలు ఫకీరు నీ కళ్ళకు ఒక నవమన్మధుడిలాగా కనిపించాడా? కాదు, ఆ, రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడల్లా ఆడాను, ఆ, పాడమన్నప్పుడల్లా పాడాను. ఆహా. కానీ నీ భయంకరాకారం చూసి ఏ ఆడదాని హృదయం కరుగుతుంది? ఏ నాటికి కరగదు. కాకితో ఎన్ని దినాలు ఈ కోకిలకు సహవాసం? కటిక దయ్యాలు దొరలాడు కాటిలోన ఫకీర్ కాఠీలోన కటిక దయ్యాలు దొరలాడు కాటిలోన కొరలు చుండెడి నీకేల మరులు గిరులో కోకిలమ్మను మోహించి కోసారి ఫకీర్
కోకిలమ్మను మోహించి కోసరి కోసరి కాకిల మింప విలువ సిద్ధ శరంబా కోకిలవు నేను కాకినన్నమాట. అవునన్నమాట. ఇది వరకు తెలవదన్నమాట. తెలిసి చేయగలిగింది లేక నా జీవితలతను ఒక దాసరి పాముకు ధారపోశాను. నీ శరీరం నీ దగ్గరే పెట్టుకుని మాట్లాడు. పకేరును ఎదిరించిన దౌర్భాగ్యుల జీవితాలను చూసి ఉన్నావు కదా. పకేరు చెటికన వ్రేలు కదిలినంత మాత్రాన సర్వ దైవ శక్తులు తైతెక్కలాడాలి. నో కణుగంటి మంటలో ఈ ప్రపంచమే బూడిద కావలసినదే. రాక్షసుడా రాక్షసుడా, ఇక నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఇదివరకు లాగా నీ మాయాధికారం నా మీద చలాయించలేవు సుమా. ఏమిటో నన్ను జయించడానికి మంత్రశక్తులు తంత్రశక్తులు సంపాదించావా? కాదా మరి. ముమ్మాటికి ముమ్మాటికి సంగు కావాలన్నా ఈ క్షణమునోదే. ఫకీర్, ఈ సంగు కావలనన్నా ఈ క్షణమునందే. నీ బ్రతుకు ఇట్టి నిమిషాన నేలగో ఫకీర్, నీ బ్రతుకు ఇట్టి నిమిషాన నేలగో మంగళము పాడగలదు సోమా. నాకు మంగళం పాడగలిగిన దేవుడు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు కూడా. తొందరపడి పకీరుని ఎదిరించకు. చెడిపోగలవు సుమా, నువ్వు చెడిపోగలవు. నీ ప్రాణ రహస్యం నాతో చెప్పిన సంగతి మర్చిపోయావా? జాగ్రత్త. ఏ నిమిషాన సంఘ హృదయంలో కార్చెచ్చు చెల్లరేగుతుందో ఆ నిమిషాన్నే నీ జీవితం ఆఖరు. నువ్వు ఈ స్థితికి వస్తావనుకుని ఉంటే ఎప్పుడు నా మాయా మందిరంలో రాళ్లలో ఒక రాయిలా చేసి వేసి ఉండేవాడిని. నా భూతాల నోటికి ఒక్కొక్క మాంసఖండరంగా కొట్టివేసి ఉండేవాడిని. అయినా మించిపోయింది లేదు సంగ. నా ప్రాణాలు అంత సులభంగా దొరకవు. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలే బలి కావాలి. ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షసత్వాన్ని విడిచి సంగుకు దాసుడు వైపు. జగన్మోహిని సంగు నీ చేతులలో మల్లెపువ్వు అయిపోతుంది పకీర్, మల్లెపువ్వు అయిపోతుంది. అదుందా? భువనము
మోహన ఫకీర్ భువన మోహన రమణీయ మూర్తి సంగునర్ధించి చేతులు చాపెదేని తీయ తీయని కౌగిలి తేనెలోదో ఫకీర్ తీయ తీయని కౌగిలి తేనెలోదో హాయి ఫకీర్ హాయి ఓలలాడి పగలదు రమ్మోయి ప్రియుడా నీవు నాకు రాజా నీవు నాకు రాజా పాచి కళా విలాసి వచ్చానురా వచ్చానురా దివి నుండి భూమికి వచ్చానురా దిగి వచ్చానురా వచ్చానురా దివి నుండి భూమికి వచ్చానురా దిగి వచ్చానురా వచ్చానురా సరసుడవన్ని సురలోక రసికుడవన్ని సరసుడవన్ని సురలోక రసికుడవన్ని అణువులోన అణువణువులోన అణువులోన అణువణువులోన నీ సాటి ఎవరు లేనేలేరు నీ సాటి ఎవరు లేనేలేరు వచ్చానురా దివి నుండి భూమికి వచ్చానురా దిగి వచ్చానురా వచ్చానురా వచ్చాను 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 రాజుడు అందగాడా నచ్చావు లేరా సందగాడా వచ్చాను రాజుడు అందగాడా నచ్చావు లేరా సందగాడా కన్య సొగసు చూచుకోరా లేత పరువు దాచుకోరా కన్య సొగసు చూచుకోరా లేత పరువం దాచుకోరా పరువమే పండుగే చేయిరా పరువమే పండుగే చేయిరా వచ్చాను 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 రాజు అందగాడా నచ్చావు లేరా సందగాడా వచ్చాను రాజు అందగాడా నచ్చావు లేరా సందగాడా నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. అవునన్నమాట. పేచీదాన
ఎన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దగ్గరకు చేర్చి దయతలిచాను కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నాయి కాదు. నిజంగా పకీరు కావాలనుకుంటే లక్షలాది అందాల చందమామల పకీరు పాదాల దగ్గర హంసల్లాగా తారట్లాడుతుంటారు. ఏం చూపించమంటావా? చూపిస్తావా? నీకంటే కోటి మణుల సౌందర్య రాశిని చూపించు. కాపాలి ప్రపంచంలో అందగత్తెలలో ఒక అందగత్తెను చూపించు. మన టిం దిగాడు, జాగ్రత్త. పేరీకి గొడ్డ పకీరు తాహతు నీకు తెలియదు. ప్రపంచంలోని వీరులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిరిన, లోకంలోని మేటి విలుకోండ్రు అమ్ముల వర్షం కురిపించిన ఈ శరీరం మీద చర్మం కూడా కందిపోదు, రోమం కూడా ఊడిపోదు. పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందులకు? పానుగంటి పట్టపు రాణి బాల నాగు మహాపతివ్రత నువ్వు తెచ్చి నీ ముందుంచగలడు? చూడు. విశ్వాసఘాతక, విశ్వాసఘాతక. నమ్మిన ఆడదాన్ని తడిబట్ట కప్పి గొంతుకొస్తావా? నువ్వు నన్ను నిజంగా ప్రేమించావని నమ్మి నా తనువు మనసు నీకు అర్పితం చేసుకున్నాను. కానీ ఇలా ఏడు దాటి తెప్ప తగలబెడతావు అనుకోలేదు పకీరు, అనుకోలేదు. అరిగిపోయిన పాత చెప్పులను ఇంకా ఎన్ని దినాలు తొడగమంటావు? అంటే నన్ను నన్ను నీ పాత చెప్పుకెళ్ళి చెప్పకట్టావు అన్నమాట. ధర్మమా ఇది? ఎక్కడున్నాయే ధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తున్నావు అన్నమాట. నీ ఆనందం కోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా? న్యాయాలు వేదాంతంలోకి దిగి వెంకటేశ్వరుని కొండ మీద గుండు కొరిగించుకున్న సన్యాసిని గాను. ఇప్పటికి నీలాంటి వారి అందరూ, అందులో నువ్వు ఒకతవు, ఇక ఎందరూ కానున్నారు. దుర్మార్గుడా, ముందే చెప్పాను. పకీర్, ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తిన నువ్వే చెత్త వేసుకుంటున్నావు, కొరువుతో తనగొక్కుంటున్నావు. ఏడుసావు. నీకిష్టం లేకపోతే ఒక మూల కూర్చొని ఏడువు, లేకుంటే నా ప్రేయస్ నాకు ఓడిగం సాయివే. కామాంధకారంలో నీకు కంట్లే కనిపించడం లేదు. ఆడదాని హృదయాల్లో చెలరెగ్గే దావగ్నిలో నువ్వు మూడులా మాడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నా మాట విను. నాకై నేను కనికరించి నా హృదయంలో నీకు చోటిస్తున్నాను. రా పకీర్, అనుభవించు. సాంగు పకీర్, షాకిని ఢాకిని పిచాచి రాళ్ళు రప్పలను వశం చేశాం. ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ టకుఠమారాది విద్యలు మా ఫరం చేసుకున్నాం. ఎన్ని విద్యలు నేర్చి 7 సముద్రాల గడు వైపున లంకా జీవగడ్డలో గాదుక మృగాలు గంతులు వేసే ఈ కీకారణ్యంలో, ఈ రాతి గుహలో నువ్వు నేను సరసాలాడుతూ కూర్చుంటే అందరి పకీరుల్లాగా ఈ పకీరు కూడా వీధుల మన తాయిత్తులు అమ్ముకునే పకీరు అనుకుంటుంది లోకం. పకీరు శక్తి తెలవాలంటే, ముల్లోకాలు గడగడలాడిపోవాలంటే అలాంటి అందగత్తెను పతివ్రతను బంధించి అనుభవించినప్పుడే ఈ లోకం నాకు దాసోహం చేస్తుంది. 7 సముద్రాలు, పంచభూతాలు, అగ్ని పర్వతాలు అన్ని నా అధీనంలో ఉండాలి. ఇదే పకీరు ఆశయం, ఇదే పకీరు ఆశయం. నా మాట విను పకీర్. బాలనాగా మహాపతివ్రత పకీర్, పకీర్,